రెండులో నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాసి ఉన్నాడు. ఆయన చేతి నీడలో మనము దాస్తేనే మనకి సురక్షితము క్షేమము ఉంటుంది. ఆయన చేతి నీడలో మనలను మరి శిల్పి సెక్కుకున్నట్లు మనం సెక్కుకుంటే మనకే అపాయం కూడా రాదు. కాబట్టి అంబుల నన్ను ఏమని పిలుస్తున్నాడంటే, ఆయన నన్ను అంబుల పొదగా మెరుపు పెట్టిన అంబుల పొదగా చేసి ఉన్నాడు. నా నోరి వాడిగల మరి ఖడ్గముగా చేసి ఉన్నాడు. మనము ఉపయోగంగా ఉండాలి, అనేకులకు మన మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలి. మరి రాయితో మరి కత్తినేంటి షాకునేంటి రాతికి నూరి పదును పెట్టినట్లు మరి మన మాటలు అంబుల పొద, మన మాటలు కూడా పదును పెట్టేవిగా మన జీవితాలు ఆయన చేతికి ఇస్తే మనలను ఆయన వాక్యంతో పదును పెడతాడు. కాబట్టి మన మాటలు పరిమళ వాసనగాను, మన మాటలు దయగల మాటలుగాను, మన నోరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి పదును పెట్టే మరి కత్తిలా మన మాటలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పదును పెట్టిన అంబుల పొదగా మరి ఉండాలి. మన నడుము కట్టుకొని మనము ఆయన కొరకు పనిచేసేవారిగా సైనికు వలె మనం ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఆయన దూరము నుండి మరి జనములారా ఆలకించుడి, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నన్ను నామము జ్ఞాపకము చేసుకొని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మన నోటి మాటలు ఇతరులను గాయపరిచేవారుగా ఉండకూడదు, కానీ ఇతరులకు ఆదరణకరంగాను, ఇతరులకు ఉపయోగకరంగాను, ఇతరులకు మేలు చేసే మాటలుగాను, ఇతరులను మరి దేవుని యొక్క ప్రేమను చూపించే మరి పరిమళ వాసన గల మాటలుగా మన మాటలు ఉండాలని మనలను అంబుల పొదలాగా పదును పెట్టి మరి మనలను మరి మెరుపు పెట్టిన అంబుల పొదగా మరి నన్ను చేసినాడు. అందుకే యెషయా నా పెదవులను కాల్చు ప్రభువా, నా నోటి మాటలు మరి నీకు అంగీకారముగా ఉండాలని యెషయా అన్నట్లు మన పెదవులు కూడా మన నోరు కూడా ఆయన రక్తంతో శుద్ధి చేసుకొని మన మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.